అందరికీ నమస్కారం. ప్రణయ్ సాగరం పార్ట్ 19. అక్షర బయట నుండి వస్తూ డోర్ దగ్గర నిలబడిన వాళ్ళని చూసి అక్కడే ఆగిపోతుంది. చైత్రక్కకి వాళ్ళెవరో తెలియక వాళ్ళ వైపు అలానే చూస్తుంటే కాంతమ్మ, పావనమ్మ లోపలికి రండి అని పిలుస్తుంది. పావని గారు అక్షర ఎక్కడా అని అడుగుతారు సీరియస్గా. కాంతమ్మ డోర్ దగ్గరకు వచ్చి, అక్షరమ్మ గుడికెళ్ళింది అమ్మగారు, వచ్చేస్తూ ఉంటారు, మీరు లోపలికి రండి మాట్లాడుకుందాం అంటూ బయట ఉన్న అక్షరం చూసి, అదిగో అక్షరం వచ్చేసింది అని అక్షరతో, అక్షరమ్మ మీ అమ్మగారు వచ్చారు అని తన దగ్గరకు వెళ్తుంది. అక్షర ఎందుకు వచ్చిందంట అంటుంది కోపంగా. పావని గారు, మీ అమ్మ నీ కోసం వస్తే ఎందుకు వచ్చింది అంటావేంటే అంటారు సీరియస్గా. అక్షర, అమ్మనా ఎవరికి అంటుంది. పావని గారు కోపంగా అక్షర వైపు చూస్తుంటే, మీ అమ్మని పట్టుకుని ఎవరికి అమ్మ అంటావేంటక్కి అంటాడు ప్రణీత్. అసలు నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు ప్రణీత్ అంటుంది అక్షర. ప్రణీత్, నీకోసమే అక్కి, ఆంటీ తోడురమ్మందని వచ్చాను. అబ్బాయి చిత్రను పెళ్లి చేసుకుంటున్నాడంట కదా, అందుకే నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం అంటాడు. నీకెవరు చెప్పారు అంటుంది అక్షర. చిత్ర వాళ్ళ నాన్న కాల్ చేసి చెప్పాడంట ఆంటీకి అంటాడు ప్రణీత్. అక్షర మనసులో, వాళ్ళ నాన్న మా అమ్మకి ఎందుకు కాల్ చేసి మరీ చెప్పినట్లు అని ఆలోచిస్తూ ఉంటుంది. అది తెలిసిన తర్వాతే ఆంటీ నిన్ను ఎక్కడి నుండి తీసుకువెళ్దాం తోడు రమ్మంటే వచ్చానక్కి అంటాడు ప్రణీత్. నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళడం ఎందుకు అంటుంది అక్షర విసుగ్గా. పావని గారు కోపంగా, అంటే ఏంటే, వాడు ఇంకో పెళ్లి చేసుకుని తనతో హాయిగా కాపురం చేసుకుంటూ ఉంటే నువ్వు ఇక్కడే ఉండి వాడికి వాడి పెళ్ళానికి సేవలు చేస్తూ కూర్చుంటావా అని అరుస్తారు. అక్షర, ప్రణీత్ ఆవిడని తీసుకుని ఇక్కడ నుండి వెళ్ళు అంటూ లోపలికి వెళ్తుంటే పావని గారు కోపం వచ్చి అక్షర చేయి పట్టుకుని, నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు ప్రణీత్తో అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తావేంటి అంటారు. అక్షర సీరియస్గా, నీతో మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి అంటుంది. పావని గారు, అంత కాని పని నేనేం చేశానే, నా కూతురు జీవితం బాగుండాలి అనుకోవటం నేను చేసిన తప్ప, నీ గురించి నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నిన్ను అమెరికా పంపడం తప్ప అంటారా ఆవేశంగా. అక్షర వాళ్ళ అమ్మ చేతిలో ఉన్న తన చేతిని విసురుగా లాక్కుని, కన్న కూతుర్ని మోసం చేయటం తప్పు, ఆ కూతురు కోసం వేరే వాళ్ళ ప్రాణాలు తీయడం తప్పు అంటుంది. పావని గారు, నేను నిన్ను మోసం చేయలేదు, ఎవరిని చంపలేదు అంటారు. అక్షర, అత్త మామ చావుకి కారణం నువ్వు కాదు, నా జీవితం ఇలా నాశనం అవడానికి కారణం నువ్వు కాదు, బావ నన్ను కాదని ఇంకొకరిని చేసుకోవడానికి కారణం నువ్వు కాదు, ఏ కూతురు కోసం ఇంత ఆలోచించాను అంటున్నావే, ఆ కూతురు ఏడుపుకి బాధకి కారణం నువ్వు కారణం కాదు అంటుంది అంతే ఆవేశంగా. పావని గారు, ఇవన్నీ కాదక్షర, ముందు మనం ఇక్కడి నుండి వెళ్దాం పదా అంటారు. నేను ఎక్కడికి రాను, చచ్చినా బతికినా అది బావతోనే, బావ కోసమే అంటుంది అక్షర మొండిగా. పావని గారు కోపంగా, నీకేమైనా పిచ్చి పట్టిందా, వాడు కనీసం నిన్ను మనిషిగా కూడా చూడటం లేదే, అలాంటి వాడి కోసం నువ్వు ఎక్కడ ఏడుస్తూ వాడింట్లో ఊడిగం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమీ మీ నాన్నని కాదు అంటారు. నా గురించి ఆలోచించడానికి మీరెవరు, అయినా నా గురించి ఆలోచించడానికి మా నాన్న ఉన్నాడు కాబట్టి మీరు ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు, తమరిక దయచేయండి అంటుంది అక్షర. పావని గారు, ఏయ్ అమ్మ అన్న గౌరవం కూడా లేదేంటే నీకు, ఎక్కువ మాట్లాడుతున్నావు అని అరుస్తారు. అమ్మ అని నువ్వు అనుకుంటే కాదు, నేను కూడా అనుకోవాలి, అలా నువ్వు కూడా ప్రవర్తించి ఉండాలి అంటుంది అక్షర వెటకారంగా. పావని గారికి ఆ అక్షర మాటలు చిరాకు కోపం వస్తుంటే తనని ఏం చేయలేక, అబ్బాయి రే అబ్బాయి బయటికి రా అని గట్టిగా అరుస్తుంది ఆవిడ. అక్షర అనుమానంగా చూస్తూ
బావతో నీకేం పని అంటుంది. పావని గారు కోపంగా ఊగిపోతూ, నా కూతుర్ని నాకు కాకుండా చేశాడు, వాడితో నేను లెక్కలు తేల్చుకుంటా, అసలు ఏ ముందు పెట్టాడు వాడు నీకు అంటారు. బావ గురించి ఏమైనా అన్నావంటే నన్ను కన్నావని కూడా చూడను అంటుంది అక్షర కోపంగా. పావని గారు, ఏం చేస్తావే? ఏం చేస్తావు? వాడినే అంట. వాడి వల్లే నా కూతురు నన్ను కన్నతల్లిలా కూడా చూడటం లేదు. వాడి వల్లే నా కూతురు జీవితం నాశనం అవుతుంది. వాడి వల్లనే నా కుటుంబంలో ఎవరూ నాకు గౌరవం ఇవ్వడం లేదు అంటుంది ఆవిడ ఆవేశంగా. అక్షర, అది నువ్వు చేసుకున్నది, అంతేకాని బావ చేసింది కాదు. ఇక్కడ న్యూసెన్స్ చేయకోకుండా వెళ్ళు అని అంటుంది విసుగ్గా. పావని గారు, వాడితో మాట్లాడందే, ఏదో ఒకటి తేల్చుకుందే ఇక్కడి నుండి వెళ్ళను అంటారు మొండిగా. అక్షర ఆమె మాటలు వినిపించుకోకుండా, కాంతమ్మ, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా తీసుకురా అని చెప్పి అభయ్ రూమ్లోకి వెళ్తుంది. ప్రణీత్, ఏంటా ఆంటీ ఇది? అక్షర రాను అని అంత మొండిగా చెప్తుంది అంటాడు. పావని గారు, రాకుండా ఎక్కడ పోతుంది ప్రణీత్? తనని తీసుకునే మనం ఇక్కడ నుండి వెళ్ళేది అంటారు. నాకైతే తను వస్తుందని అనిపించడం లేదా ఆంటీ అంటాడు ప్రణీత్. పావని గారు, వస్తుంది, మన కోసం కాకపోయినా ఆ అవేగాడి కోసమైనా వస్తుంది, వాడు చెప్తే చేస్తుంది అని అంటారు కోపంగా. అక్షర సుధాకర్ గారు వెళ్ళిపోయాక అభయ్ ఇంటికి వస్తుంటే దారిలో చిత్ర ఎదురొస్తుంది. తనను చూడగానే, చిత్ర, నువ్వేంటి ఇక్కడ అంటాడు. నేను అక్షర ఇద్దరం పూజారి గారి దగ్గరికి వెళ్ళాం మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించడం కోసం. నాకు కాల్ వస్తే మాట్లాడుతూ పక్కకు వెళ్ళాను. ఆలోపే అక్షర్ నన్ను వదిలేసి వచ్చేసింది అంటుంది చిత్ర కోపంగా. అది విన్న అబ్బాయి, నువ్వేమైనా చిన్నపిల్లవా వదిలేసి వచ్చిందని ఫీల్ అవ్వడానికి? అయినా ఈ ఊరు నీకేం కొత్త కాదు కదా, తను లేకుంటే ఏమి నువ్వు రాలేవా అని అడుగుతాడు. చిత్ర మనసులో, దాన్ని పెళ్లి చేసుకోను అంటాడు, మళ్ళీ దాన్ని ఒక మాట అన్నా ఒప్పుకోడు. వీడిని ఎలా నా చుట్టూ తిప్పుకునేలా చేసుకోవాలో అర్థం కావడం లేదు. అది ఉంటే ఒకలా, లేకుంటే ఒకలా బిహేవ్ చేసేలా ఉన్నాడు. ముందైతే ఈ పెళ్ళి కానీ తర్వాత చెప్తా అనుకుని, నాకు కొత్త అని కాదు బావా, కానీ చాలా రోజులైంది కదా ఈ ఊరికొచ్చి అంటుండగానే అబ్బాయి, అక్షర్ వచ్చి కూడా 4 ఏళ్ళు అయ్యింది అంటాడు. చిత్ర మనసులో, వీడు ప్రాబ్లం ఏంటి అసలు? దాన్ని అంటున్నానని ఫీల్ అవుతున్నాడా, లేక నా మీద చిరాకు పడుతున్నాడా? వీడిని నా దారిలోకి ఎలా తెచ్చుకోవాలి? ఈ అక్షర ఎక్కడే ఉంటే అదేం మాయ చేస్తుందో అని నేను భయపడి చూస్తుంటే వీడు దాని మీద మాట కూడా పడనీయడం లేదు. అంటే వీడు మనసు మారిపోతుందా? అమ్మో, అదే జరిగితే చాలా కష్టం. ఆలోపు ఏదో ఒకటి చెయ్యాలి. డాడీ వచ్చేలోపు నాకు ఏ టెన్షన్ లేకుండా ఏదో ఒకటి చేస్తానన్నారు. ఏం చేశారో ఏం చేస్తున్నారో ఏంటో ఒకసారి కనుక్కోవాలి అనుకుంటుంది. అబ్బాయి, నేను ఇంటికే వెళ్తున్నాను పదా అంటాడు చిత్ర ఏం మాట్లాడకపోయేసరికి. చిత్ర, బావా, ఎలాగో మనం బయట ఉన్నాం కదా, అలా అలా ఊరు చూసేసి వద్దాం పదా అంటుంది. అబ్బాయి, ఇప్పుడా అని, టైం ఎంత అయిందో చూసావా? ఈ టైంలో ఊర్లో ఏం కనిపిస్తుంది? రేపు నువ్వు చైత్రక రండి, ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం పదా అని చిత్రకు ఛాన్స్ ఇవ్వకుండా ముందుకు వెళ్తాడు. చిత్ర, వీడిలో కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ అని లేనట్టుంది. ఎలా అయినా వాడిని నా మాయలో పడేద్దాం అనుకుంటే అది జరిగేలా లేదు. అందమైన అమ్మాయి ఈ టైంలో పక్కన ఉంది, క్లైమేట్ బాగుంది, అలా వెళ్తే బాగుంటుందనే సెన్స్ కూడా లేదు వీడికి. నా అంతటి నేనే అడిగితే అది కూడా అర్థం చేసుకోకుండా ఊరు చైత్రిక అంటున్నాడని తల కొట్టుకుని వెనక్కి వస్తుంది. అబ్బాయి ఏం మాట్లాడకుండా నడుస్తుంటే చిత్రకి బోరు కొట్టి, తనే, బావా, వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందన్నారు పూజారి గారు, అందుకే నాన్నను కూడా రమ్మని చెప్పాను, నీకు ఓకే కదా ఆ ముహూర్తం అని అడుగుతుంది. అబ్బాయి ఒక్క నిమిషం ఆగి, అక్షర ఏం చెప్పింది అంటాడు. తను చెప్పేదేంటి బావా? అయినా తనేం చెప్పాలి? ఇది మన పెళ్ళి, అందుకే నేనే ఆ ముహూర్తం ఓకే అని చెప్పాను. ఈ విషయం నీకు ఆవిడ గారు చెప్పారో లేదో అని నేను చెప్తున్నాను అంటుంది చిత్ర విసుగ్గా. అబ్బాయి, దగ్గరుండి పెళ్లి చేయాల్సింది తనే కదా, అందుకే తనేమంది అని అడిగాను. పెళ్లి పనులు అన్నీ తను చేయాలి అంటే తనకే ఆ టైం సరిపోతుందా లేదా అని తెలియాలి కదా అంటాడు. తను ఒకటే ఏం చెయ్యదు కదా అబ్బాయి,
ఊరంతా తన వెనకే ఉన్నారు కాబట్టి తనకి హెల్ప్ చేస్తారులే. తను వద్దని అనుకున్నప్పుడు నువ్వెందుకు తన గురించి అంత కన్సర్న్ చూపిస్తున్నావు అంటుంది చిత్ర వెటకారంగా. అభయ్ చిత్ర వైపు కోపంగా చూసి, నాకు తనంటే ఇష్టం ఉన్నా లేకున్నా, నేను వద్దు అనుకున్నా కావాలనుకున్నా, తను నా ఇంట్లో ఉంటున్నప్పుడు తన బాధ్యత నాదేగా చిత్ర. ఆడపిల్ల ఇబ్బంది పడకూడదు అనేది కూడా నేను ఆలోచించాలి కదా అంటాడు. తన గురించి అంత ఆలోచించేనా పెళ్లి పనులు మొత్తం తనే చేయాలనే కండిషన్ పెట్టావు అంటుంది ఇంకా వెటకారంగా. అభయ్ కోపంగా, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు తెలుసు చిత్ర, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని ఇల్లు వచ్చేసరికి ఫాస్ట్గా లోపలికి వెళ్తుంటే బయటే వాకిలి దగ్గర కూర్చున్న పావని గారిని చూసి అక్కడ ఆగిపోతాడు. అక్షర లోపలికి వెళ్ళి కాంతమ్మతో కిచెన్లో కూర్చుని తనకు కావాల్సింది చేయించుకుని అక్కడే తింటుంటే వాళ్ళ అమ్మ బయట ఉన్నా తనను పట్టించుకోకుండా లోపలికి రమ్మని కూడా పిలవకుండా హ్యాపీగా ఉన్న అక్షరం చూసిన కాంతమ్మ, అక్షరమ్మ, మీ అమ్మగారు అభయబాబుతో గొడవపడి ఏమైనా బాధ పెట్టేలా మాట్లాడితే అలా? మీ అమ్మగారు మాట్లాడే మాటలకి అభయబాబు మిమ్మల్ని ఇక్కడి నుండి పంపించేస్తే అంటుంది తన అనుమానం బయట పెడుతూ. అక్షర తింటూ, బావ నన్ను ఇక్కడి నుండి పంపడు అనే అనుకుంటున్నా కాంతమ్మ, చూద్దాం ఏం చేస్తాడు. ఏది ఏమైనా నేను ఇక్కడే ఉంటాను. లాస్ట్ మినిట్లో అయినా బావ మనసు మారపోతుందా, నా మెడలో తాళి కట్టకపోతాడా అనే ఆశతో ఉన్నాను కాంతమ్మ. నేను బావ ఎదురుగా ఉంటే నా గురించి ఆలోచిస్తాడేమో, నా ప్రేమను అర్థం చేసుకుని తన ప్రేమను బయటపెట్టి నన్ను తన జీవితంలోకి ఆహ్వానిస్తాడేమో అనే ఆలోచనతో ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాను. అలాంటిది మా అమ్మ వచ్చిందని, ఆవిడ మాటలకి కోపంతో బావ నన్ను వెళ్ళిపోమ్మన్నాడని ఎలా వెళ్ళిపోతాను అంటుందా కళ్ళెగరేస్తూ. మీకు మీ బావ అంటే ఎంత పిచ్చేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు అక్షరమ్మ అంటుంది కాంతమ్మ. అక్షర నవ్వి, అదే ప్రేమంటే కాంతమ్మ, ఒకరి మీద ప్రాణం పెట్టుకున్నప్పుడు ఇలానే ఉంటుందిలే, అది నీకు అర్థం కాదు అంటుంది. కాంతమ్మ, మీరేమో ధైర్యంగా ఉన్నారు కానీ నాకే మీ అమ్మగారు ఏం గొడవ పెట్టుకుంటారో, అభయ్ బాబా ఆవిడ మాటలకి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే కంగారు పట్టుకుంది అంటుంది. అక్షర నవ్వి, అంత కంగారు ఎందుకు కాంతమ్మ, బావ ఈ ఇంట్లో ఉండనివ్వకపోతే ఏంటి, మా పెద్దనాన్న ఇంటికి వెళ్తా, నా ప్లాన్లో నేను ఉన్నాగా అంటుంది కాంతమ్మని చూసి కన్ను కొడుతూ. మీరు తెలివైన వాళ్ళు అక్షరమ్మ అంటుంది కాంతమ్మ. నా బావ మనసు నేను మార్చాలంటే దారులు వెతుక్కోవాల్సిందేగా కాంతమ్మ. అందుకే పెద్దనాన్న ఇంట్లో మకాం పెడతా, ఆయన మాట కాదనే ధైర్యం బావకి లేదు, మా అమ్మకే లేదుగా అంటుంది అక్షర. కాంతమ్మ అక్షర మాటలకు నోటి మీద చేసుకుని ఆశ్చర్యంగా చూస్తుంది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంటి బయట అబ్బాయి ఈ ఇంటి దగ్గరకు రాగానే గుమ్మంలో కోపంగా కూర్చున్న పావని గారిని చూసి అడుగు ఆగిపోతే వెనకే వచ్చిన చిత్ర కూడా ఆగిపోయి అభయ్ ఎందుకు ఆగిపోయాడు అని గుమ్మం వైపు చూస్తుంది. అభయ్ మనసులో, ఈవిడ ఇప్పుడెందుకు వచ్చింది, నా తెలిసి అక్షర కోసం వచ్చి ఉంటుంది, మరెందుకని ఇంకా ఇక్కడే ఉంది అని ఆలోచిస్తుంటే స్టెప్స్ పక్కన ఫోన్ మాట్లాడుతూ ఉన్న ప్రణీత్ కనిపించాడు అభయ్కి. అతను కాలు పెట్టేసి వెనక్కి తిరిగేసరికి తనకి అభయ్ కనిపించి, ఆంటీ అభయ్ వచ్చాడు అని అనేసరికి ఆ గొంతు విని అటువైపు చూస్తాడు అభయ్. అభయ్కి ప్రణీత్ను చూడగానే ఎక్కడలేని కోపం వస్తే పావని గారు అభయ్ని చూడగానే కోపంగా, రెండల్లుడు గారు అక్కడే ఆగిపోయారే అంటారు వెటకారంగా. అభయ్ ఆమె వైపు చూస్తే పావని గారు, నేనేంటి నీ ఇంటికి రావడం ఏంటి అని చూస్తున్నావా, నా కూతుర్ని నాతో పంపించు అని నీ దగ్గర అడుక్కోవడానికి నీ కొంప ముందు ఇలా నీ గురించి పడుగాపులు కాయాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఏం చేయమంటావు, నా కర్మ ఇలా తగలబడింది. కన్న కూతురు కూడా నన్ను లెక్క చేయకుండా నన్ను ఇలా గుమ్మం ముందు నిలబెట్టేలా చేసావు కదరా, అదేమో నువ్వే కావాలంటూ దాని జీవితాన్ని నీ వెంటపడి నాశనం చేసుకుంటుంటే నువ్వేమో దాని జీవితాన్ని నీ గిప్పట్లో పెట్టుకుని నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. పక్కనే ఉన్న చిత్రం చూసి నువ్వేమో దీన్ని పెళ్లి చేసుకుని హాయిగా సంసార సాగరంలో మునిగి తేలుతుంటే నా కూతురు మాత్రం నీ ఇంట్లో ఉండి నీకు నీ పెళ్ళానికి పనులు చేసి పెట్టాలా? నీ గురించి నీ సంతోషం గురించి నువ్వు బాగానే ఆలోచించుకుంటున్నావు, అలాంటిది నా కన్న కూతురే ఎందుకు వచ్చావు అంటుంది.
తన గురించి ఆలోచించి తల్లిగా నేను ఇక్కడికి వస్తే ఈ ఇంటికి నేను రాకూడదు, నాకు దానికి ఏ సంబంధం లేదనేలా నన్ను అన్ని మాటలు అంటుంది. అది ఇదంతా ఎవరి వల్ల? నీ వల్లే కాదు. అసలు నా కూతుర్ని నువ్వు వద్దు అని అనుకున్నప్పుడు ఇంకా ఎందుకురా దాన్ని ఇంట్లో పెట్టుకోవటం అని చిత్రవైపు చేయి పెట్టి చూపిస్తూ, దీని బాబున్నాడుగా, ఈ ఊరంతా ఉన్నారుగా, వాళ్ళతో నీ పెళ్లి పనులు చేయించుకోకుండా నా కూతురే నీ పెళ్లి పనులు చేయాలన్నావంట. నా ఇంట్లో 10 మంది కూర్చోబెట్టి దాని సేవలు చేసే లెవెల్ దానిది. అలాంటిది నీకోసం ఈ పిట్టమొహం దానికోసం తను కష్టపడాలా అని అభయ్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లెఫ్ట్ అండ్ రైట్ వేసుకుంటారు పావని గారు. ఇటు సైడు చిత్ర మనసులో కోపంగా తన కూతుర్ని తీసుకెళ్ళడానికి వచ్చింది, తీసుకువెళ్ళకుండా ఈవిడేంటి నా మీద మా డాడీ మీద పడి ఇన్నేసి మాటలంటుంది. నేను పిట్టమొహమా? నన్ను సరిగా చూడలేదనుకుంటా ఈవిడ గారు. చూసుంటే తెలిసేది నేను తన కూతురు కంటే అందంగా ఉంటాను అని. అయినా ఈ అబ్బాయి ఏంటి ఆ మహాతల్లి అన్ని మాటలు అంటుంటే ఏం మాట్లాడకుండా అలా కామ్గా వింటూ ఉన్నాడు అనుకుని అభయ్ వైపు చూస్తే అభయ్ మాత్రం కూల్గా ఉంటాడు. అప్పటికే అక్షర బయటకు వచ్చి వాళ్ళమ్మ మాటలు అన్నీ విని అభయ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దామని ఏమీ అనకుండా తను కూడా నిలబడి ఉంటుంది. ఇంతలో ప్రణీత్ కల్పించుకుని, ఏంటబ్బాయి ఇది, నీకు అక్ష అంటే ఇష్టం లేదు అని తనకు చెప్పి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు, మరి ఇంకా ఎందుకు తన్ని అక్షర్ని ఎక్కడే ఉండనిచ్చావు? ఆంటీ చూడు ఎలా ఫీల్ అవుతున్నారో. ఆంటీ తనను పిలుస్తుంటే అక్షర అస్సలు పట్టించుకోవటం లేదు. అందుకే ఆంటీ బాధ చూసైనా నువ్వే తనకి నచ్చ చెప్పి మాతో పంపించు అంటాడు. అబ్బాయి ఏం మాట్లాడకుండా అక్షర్ వైపు చూస్తాడు. అక్షర్ మనసులో, మధ్యలో ఈ ప్రణీత్ గడి ప్రాబ్లం ఏంటి, అసలు వీడెందుకు వచ్చేసాడు ఇక్కడికి, వస్తే వచ్చాడు, మా అమ్మతో రావడం ఏంటి, నన్ను కన్విన్స్ చేయడానికి చూడటం ఏంటి, అమ్మ మాటలకి ఈ ప్రణీత్ గడి మాటలకి ఈ బావ నిజంగానే నన్ను వీళ్ళతో పంపించేస్తాడా? బావ చెప్తే వింటాను అని మా అమ్మకి తెలుసు, కానీ తను అలా అడగకుండా గొడవ పెట్టుకుంది. మరి వీడేంటి నా వీక్నెస్ యూజ్ చేస్తున్నాడు, మధ్యలో వీడి ఇంట్రెస్ట్ ఏంటో అసలు. అయినా వీడికి ఏదో ఒకటి ఆశ చూపి వాడిని తన వైపు తిప్పుకోవటం మా అమ్మకి అలవాటేగా, అలానే ఇప్పుడేం ఆశ చూపించిందో తెగ హెల్ప్ చేస్తున్నాడు అని ప్రణీత్ను తిట్టుకుంటూ ఉంటుంది. అభయ్ అక్షర ఎక్స్ప్రెషన్స్ బట్టి తన ఫీలింగ్స్ అర్థమైనట్టు పావని గారి వైపు చూసి, మీ అమ్మాయి ఎక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, తనకు అదే చెప్పాను కూడా, అయినా తను వినకుండా ఎక్కడే ఉంది, దాన్ని నన్నేం చేయమంటారు, కనీసం నా పెళ్లి పనులు చేయమంటే అయినా తను ఎక్కడి నుండి వెళ్ళిపోతుందేమో అని అలా చెప్పాను. తను చేస్తాను అందే కానీ ఇంట్లో నుండి మాత్రం వెళ్ళను అన్నది. ఇంకా వేరే ఏమన్నా అంటే ఇది నా మేనమామ ఇల్లు, నా ఇష్టం, నా హక్కు అంటుంది. అంతేకాకుండా ఊరంతా తన వైపు ఉన్నారు కాబట్టి నేనేం చేయలేను. మీ అమ్మాయి మీతో వస్తాను అంటే ఇప్పుడే తీసుకెళ్ళండి, నాకేం అభ్యంతరం లేదు. ఇంకా చెప్పాలి అంటే తను మీతో వస్తే మీ అందరికంటే ఎక్కువ సంతోషించేది నేనే అంటాడు. ప్రణీత్ ఆంటీ మాట తను వినడం లేదనేగా అభయ్, నువ్వే తను నొప్పించి మాతో పంపించేలా చేయమని అడుగుతున్నావు అంటాడు. అభయ్ ప్రణీత్ వైపు సీరియస్గా చూస్తూ, తనని రమ్మని నేను అడిగానా, పోనీ మిమ్మల్ని పంపించమని ఏమైనా అడిగానా, తనంతటి తనే వచ్చింది. నేనంటే పిచ్చి ప్రేమని తనని పెళ్లి చేసుకోమని తనే అడిగింది. నాకు నువ్వంటే ఇష్టం లేదని నేను నిన్ను పెళ్లి చేసుకోను, ఇంట్లో నుండి వెళ్ళిపోవని కూడా చెప్పాను. నేను తనని పెళ్లి చేసుకునే వరకు ఇక్కడ నుండి వెళ్ళను అంది. సరే అయితే నేను పెళ్లి చేసుకుంటా, కాకపోతే నిన్ను కాదు వేరే అమ్మాయిని అని కూడా చెప్పాను. లేదు నేను ఇక్కడే ఉంటాను నీ పెళ్ళయ్యే వరకు అంది. సరే అయితే నువ్వే పెళ్లి పనులు అన్నీ చేసేలా అయితే ఇక్కడే ఉండి చేసి చూసి వెళ్ళు అని చెప్పాను. తను సరే అంది. తన మొహాన్ని నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు అసహ్యం అని చెప్పినా తను అదేం పట్టించుకోకుండా మొండిగా ఇక్కడే ఉంటాను అన్నప్పుడు నన్నేం చేయమంటారు అంటాడు అభయ్. అసలు నీకు తన్ని పంపించే ఉద్దేశం ఉందా లేదా అంటాడు ప్రణీత్ సీరియస్గా. ఆ మాటకి అక్షర కోపంగా ముందుకొస్తుంటే అభయ్ కూల్గా, ఇలా డైరెక్ట్గా అడిగావు, బాగుంది. ఫస్ట్ నుండి తను ఇక్కడ ఉండటం నాకే మాత్రం ఇష్టం లేదు, కానీ ఇప్పుడు మీరు ఇలా నా ఇంటికి వచ్చి నాతో గొడవ పెట్టుకుంటున్నందుకు నా యుగో బాగా హట్ అయ్యింది. అందుకే ఇప్పుడు నా మనసు మారిపోయింది. సో నా పెళ్ళి చిత్రతో అయ్యే వరకు తను రాదు, నేను కూడా తన్ని పంపించను. ఇవన్నీ కాదు, తను మీతో వస్తాను అంటుందా, తీసుకెళ్ళు అని ఇంట్లోకి వెళ్తుంటే అక్షరకి హ్యాపీగా ఉంటే పావని గారు ప్రణీత్ మొహం మాడిపోతుంది.
చిత్రకేమో చిర్రెత్తుకొస్తుంది. అభయ్ ఫీలింగ్స్ ఏంటో మరి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.